తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో వ్యభిచార గృహాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఏదైతే వినాయక్ నగర్లో ఉన్నామో, వినాయక్ నగర్ పంచముఖి హనుమాన్ బ్యాక్ సైడే, అంటే ఒక నియర్ బై లొకేషన్లో అసలు ఎట్లాంటి ప్లేసెస్లో ఎట్లాంటి పనులు చేయాలనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా ఒక టెంపుల్కి క్వైట్ మనకి బ్యాక్ సైడే మనకి ఒక బ్రోతల్ హౌస్ అయితే వాళ్ళు నడిపించడం జరుగుతూ ఉంది. ఏదైతే మనకి నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ అయినటువంటి నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఈ మెరుపు దాడులు అయితే చేశారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనకి ఎవరెవరిని పట్టుకున్నారు అనే దానిపైన అయితే మనకి పక్కన సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో అయితే మీకు అందిస్తూ ఉంటుంది. సో ఏదైతే ఈ రోడ్ గురించి మాట్లాడుకోవాలా, ఈ ఇంటి గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఏదో మారుమూల ప్రదేశంలో వాళ్ళు ఈ ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే అండి. సో నేను ఒక్కసారి చూపిస్తా. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది పంచముఖి హనుమాన్కి సంబంధించినటువంటి రోడ్ అండి ఇది. సో ఇది రోడ్ నెంబర్ 7 పంచముఖి హనుమాన్కి బ్యాక్ సైడే మనకి ఒక బ్రోతల్ హౌస్ అయితే వాళ్ళు దాంట్లో ఒక అసాంఘిక కార్యకలాపాలు అయితే చేస్తున్నారు అనే ఒక పక్క సమాచారంతోనైతే పోలీస్ అధికారులు అయితే ఈ మెరుపు దాడులు చేశారు. వాళ్ళనైతే దాదాపు వాళ్ళ దగ్గర నుంచి 6 ఫోన్లు, ఒక ఇద్దరినైతే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంత ప్రధాన రహదారులలో ఇట్లాంటి ఏరియాలలో వాళ్ళు ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇదంతా కూడా ఇది రోడ్ అండి, ప్రధాన రహదారులు అని చెప్పుకోవాలా. ఏదైతే మనకి ఆర్యనగర్, వినాయక్ నగర్కి వెళ్ళే ప్రధాన రహదారులుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ఒక టెంపుల్ ఉంది అనే ఒక ధ్యాస, ఒక సోయి లేకుండా వాళ్ళు ఇట్లాంటి దగ్గర ఇట్లాంటి నీచపు పనులు చేయడం అనేది చాలా వరకు కూడా బాధను రేకెత్తిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పక్కనున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏంది అంటే, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైనా తిరిగినా కూడా వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళనేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో నిన్న ఫైనల్గా వీళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది. మన దగ్గర కూడా కొన్ని ఫొటోస్ ఉన్నాయి, మనకి సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఫొటోస్ కూడా అందిస్తూ ఉంటుంది. ఏదైతే ఒక మహిళకు సంబంధించిన ఫోటో అది చూడండి, దాదాపుగా చాలా వరకు కూడా ఆ వ్యక్తే ఆ మహిళనే ఇదంతా కూడా నడిపిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. లోపల మనం ఒకసారి వెళ్ళి చూస్తే ఇక్కడ ఒక వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మహిళనైతే వాళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన అయితే ఒక ప్రాపర్గా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కాకపోతే ఇదంతా కూడా బ్లేమ్ అయిందని చెప్పుకోవాలా. ఈ ఇంటి గురించి మాట్లాడుకుంటే దాదాపుగా లోపల మొత్తం మనకి బెడ్స్ కావచ్చు, మంచాలు పూర్తిగా అవన్నీ ఉన్నాయండి. అసలు ఈ రోడ్ పైన ఇట్లా చేయడం ఏంది అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఎలాగైతే ఉంటారో అలాగా ఇక్కడ అంతా నడిపించారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఒక్కసారి మనము లోపలికి వెళ్దాం. సో అక్కడ ఏమైనా నార్మల్గా మనము పాంగ్రా బోర్గంకి సంబంధించినటువంటి ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది. చాలా వరకు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి గృహాలు మనం చూపించడం వల్ల చాలామంది ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అప్రమత్తం అవుతారు. ఇట్లాంటి పనులు చేయకుండా ఉండేందుకైతే ప్రతి ఒక్కటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులతోనైతే మనము ఇంటర్గేట్ కూడా కావడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వ్యభిచార గృహం గురించి మనం మాట్లాడుకుంటే చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయండి. సో వాళ్ళకి ఎవరికి డౌట్ రాకుండా ఈ అసాంఘిక కార్యకలాపాలకైతే వాళ్ళు పాల్పడ్డారు అని చెప్పి తెలుస్తూ ఉంది. దీంట్లో చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి. ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు అని చెప్పేసి అంటున్నారు. ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఉంటారో ఆ రకంగా ఇక్కడ ఈ దందా అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇంత ప్రధాన రహదారులు ఈ రోడ్ల పైన ఇట్లాంటి నీచపు పనులు చేయడం ఏంది అని చెప్పేసి అనుకుంటా. కాకపోతే మనకి ఈ బ్రోతల్ హౌసెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఏవైతే అట్లాంటి ప్రదేశాల్లో ఇట్లాంటి ఇండ్లను నిర్మించుకొని ఆ దందా చేసేది మనం గతంలో చూసినాం. కాకపోతే ఇదంతా కూడా ఇప్పుడు ట్రెండ్ మారింది మచ్చా అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ప్రధాన రహదారులు రోడ్ పైన రావాలా, బైక్లు పెట్టాలా, లోపలికి పోవాలా, పని చేసుకోవాలా, వెళ్ళిపోవాలా.
ప్రతిదీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా యువతనైతే టార్గెట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి 3 నుంచి 4 వేల రూపాయలనైతే వాళ్ళు వసూలు చేస్తున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. మెయిన్గా ఎవరైతే యంగ్స్టర్స్ని అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంటి బ్యాక్ సైడ్కి అయితే వచ్చినాం. ఇక్కడ చూడండి ఈ కాంపౌండ్ వాళ్ళు ఇదంతా చూసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉంది. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఎప్పటి నుంచి గలీజందాకు పాల్పడుతూ ఉన్నారు, ఏమైనా మీకు వినికిడేమైనా అయిందా, అసలు ఏమైనా ఎప్పుడైనా వాళ్ళని చూసారా? ఎందుకంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉండేది వేరుంటుంది, దాంతోపాటు ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు కొంత వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ అనేది ఒక సెన్స్ అనేది చాలా వేరుగా ఉంటుందండి. సో వాళ్ళని అయితే మేము ఎప్పుడు చూడలేదు, వస్తుండే ఏదో వస్తుండే చేసుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు అని చెప్పేసి అట్లా మాట్లాడారు. కాకపోతే ఇక్కడ ఈ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎవ్వరికి కూడా ఇక్కడ ఇట్లాంటి గలీజందా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి మాకు తెలిస్తే మాత్రం మేమే వాళ్ళకి ఫస్ట్ దేహశుద్ధి చేసేసి ఇక్కడ నుంచి వాళ్ళని పంపించేస్తుండే అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా ప్రీ ప్లాన్డ్గా ఎంత చాకచక్యంగా వీళ్ళు వ్యవహరించారంటే చాలా చాకచక్యంగా వ్యవహరించారు. సో ఫైనల్గా ఇక్కడ ఎవరైతే మనకి కొంతమంది స్థానికులు చెప్పిన ఇన్ఫర్మేషన్తోనైతే వాళ్ళనైతే అరెస్ట్ చేశారు అని చెప్పి తెలుస్తూ ఉంది. అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు అని చెప్పేసి మనకు పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత మెయిన్గా యంగ్స్టర్స్ని అయితే వీళ్ళు ఉసుగొల్పుతూ ఉన్నారు. చాలా వరకు కూడా మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వీళ్ళ దాంట్లో మనం పడ్డామంటే ఉచ్చులో పడితే మాత్రం ఖచ్చితంగా మనము బయటకు రావడం ఇంపాసిబుల్. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం. సో ఇది వీళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, వినాయక్ నగర్ నుంచి.